నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొక్కజొన్న కొనుగోళ్లలో మార్కెట్ కమిటీ చైర్మన్ భారీ అవినీతి చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. కమిటీ చైర్మన్ రమణారావు చేసిన అవినీతిని ఆధారాలతో రుజువు చేస్తామని చర్చలకు రావాలంటూ సవాలు విసిరారు బీఆర్ఎస్ నేతలు. రమణారావు చర్చలకు రాకపోవడంతో మార్కెట్ యార్డును ముట్టడికి బయలుదేరారు. అవినీతి చేయకపోతే చర్చలకు ఎందుకు రావడం లేదంటూ నిలదీశారు. అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేసి మార్కెట్ యార్డు ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వెంటనే స్పందించి మార్కెట్ కమిటీ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొక్కజొన్న కొనుగోళ్లలో మార్కెట్ కమిటీ చైర్మన్ భారీ అవినీతి చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, అసలేం జరిగింది? సునీత, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ రోజు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. మార్కెట్ యార్డుకి సంబంధించినటువంటి ఎవరైతే పాలక మండలి చైర్మన్ రమణారావు ఉన్నాడో, మక్కల కొనుగోలు విషయంలో పెద్ద ముదురుకు సంబంధించినటువంటి మక్కల కొనుగోలులో వాళ్ళ అనుచరులను పెట్టి పెద్ద మొత్తంలో కూడా డబ్బులు అధికంగా వసూళ్లు చేశారని చెప్పేసి గత కొన్ని రోజులుగా కూడా ఇదంతా కూడా నడుస్తా ఉంది. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు నడిచాయి. అయితే నిన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆధారాలతో సహా నిరూపిస్తాం, మీరు నాగర్ కర్నూలులో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్దకు రావాలని చెప్పేసి వాళ్ళంతా కూడా నిన్న సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ సవాళ్ళు వాళ్ళు స్వీకరించకుండా ఈ రోజు నాగర్ కర్నూలు అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద సంఖ్యలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరైతే రమణారావు ఉన్నాడో అతను అవినీతికి పాల్పడ్డాడు, తక్షణమే చర్చలకు వస్తానన్నావు కాబట్టి చర్చలకు రావాలనే డిమాండ్ తో కూడా వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. అయితే చాలాసేపు వెయిట్ చేసినప్పటికీ కూడా అతను చర్చలకు రాకపోవడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ వాళ్ళంతా కూడా అతను రాకపోయేసరికి మార్కెట్ యార్డును ముట్టడిస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా పెద్ద మొత్తంలో కూడా మార్కెట్ యార్డుకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను అప్పటికే మోహరించినటువంటి భారీ పోలీస్ బందోబస్తుతో వాళ్ళందరినీ కూడా అడ్డుకొని మళ్ళీ అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు ఒక క్రమంలో వాళ్ళు వేగంగా కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు. ఎందుకు అవినీతి జరిగినటువంటి వ్యక్తి పైన ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కూడా ఎవరైతే రైతులను మోసం చేస్తారో నా పక్కన ఉండే వ్యక్తి అయినా సరే తీసి బొక్కలేయాలని చెప్పేసి ఆయన ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ పక్కన ఉండేటువంటి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంత అవినీతికి పాల్పడితే కూడా ఎమ్మెల్యే ఎందుకు స్పందించాడని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అంబేద్కర్ చౌరస్తాలో వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అప్పటికే భారీగా మోహరించినటువంటి పోలీసులు వీళ్ళు చర్చలకు రమణారావు అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు రాకపోయేసరికి